హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1749. ఈరోజు డేట్ 4th జూలై 2026. ఫ్రెండ్స్, రోజుట్లాగానే ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టెక్ రిలేటెడ్ కంటెంట్ మీకు తెలుస్తూనే ఉంటుంది, డైలీ అప్డేట్స్. ఫస్ట్ ఒక మంచి డీల్ చెప్తాను. శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ మ్యూజిక్ ఫ్రేము, ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ మ్యూజిక్ ఫ్రేము విత్ డాల్బీ అట్మస్తో ఉంటుంది. అండ్ ఇది ఒక నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఫ్రేము. యాక్చువల్గా ఇది 38,000కి లాంచ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు 8,999 రూపాయలకు వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. నన్ను అడిగితే ఇది ఒక భయంకరమైన డీలు. ఎందుకంటే ఇది మామూలు ఫ్రేమ్ కాదు, చూడటానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎలా చెప్తున్నారు నువ్వు అంటే, దీని ఈవెంట్కి కూడా నేను వెళ్ళాను. బెంగళూరులో దీని లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకైతే సూపర్గా అనిపించింది. అప్పుడు 38,000కి పెట్టినప్పుడే ఇది ఓకే బాగుంది కదా అనిపించింది. అండ్ ఇది ఇప్పుడు అది 9,000 రూపాయలకు వస్తుంది. నన్ను అడిగితే ఒకవేళ మీ ఇల్లు చాలా మంచిగా ఉండి హాల్లో ఒక దగ్గర పెట్టుకోవడానికి, లేదంటే బెడ్రూమ్లో సూపర్గా డిజైన్ చేసుకోవడానికి, స్టైల్గా సెట్ చేసుకోవడానికి, అండ్ మ్యూజిక్ లవర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక లుక్ అయితే వేయండి, మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్లో ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో దీంట్లో చాలా రకాల ఎలక్ట్రానిక్స్ మీద, మొబైల్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే మనకి వస్తూనే ఉన్నాయి. నేను నిన్నటి నుంచి దాదాపు ఒక 80 డీల్స్ కవర్ చేశాను. 4 వీడియోలు 4 సార్లు కూడా మీకు 20 ఉంటాయి. మొత్తం 80 డీల్స్ నేను కవర్ చేశాను. అవన్నీ కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అన్నీ ఉన్నాయి. ఆ వీడియోల కింద కూడా డీటెయిల్డ్గా రాసి పెట్టాను, వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆ 80 డీల్స్ వీలైతే కింద కుదిరినంత వరకు ఇక్కడ కూడా పెడతాను, లేదంటే ఆ వీడియోల కింద ఉంటే చెక్ చేసుకోండి. మొత్తం సూపర్ డీల్స్, అన్ని సెలెక్టెడ్ డీల్స్ మాత్రమే షేర్ చేశాను. నెక్స్ట్ మీకు ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా మనకి నిన్న గోట్ సేల్ స్టార్ట్ అయింది కదా. గోట్ సేల్లో మీకు చాలా రకాల ఫోన్స్ మీద ఆఫర్స్ వచ్చినాయి. ఆబ్వియస్గా ఐఫోన్స్ మీద కూడా మంచి ఆఫర్స్ వచ్చినాయి. చాలామంది ఐఫోన్స్ బుక్ చేసుకున్నారు. బట్ కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఉందన్నమాట. కట్ చేస్తే తెల్లారేసరికి అందరికీ ఆర్డర్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈవెన్ ప్రో మ్యాక్స్లు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. అసలు డిస్కౌంట్లు ఇవ్వడం ఎందుకు, అండ్ వాటి క్యాన్సిల్ చేయడం ఎందుకు? మధ్యలో అదే అదేదో అంటారు కదా, వాడు ఫేమస్ వాడు ఏదో కింద ఉంటుంది రాయండి, అదే సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అది అయ్యేది నేనే. ఎందుకంటే నేను డీల్ వచ్చింది బాబు కొనుక్కోని అని చెప్తా, అదేమో క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ నాకు అక్షింతలు అనేది అలా పడుతూనే ఉన్నాయి. సరే ఎనీవేస్, ఒకసారి చెక్ చేసుకోండి. మీలో ఎవరికన్నా ఐఫోన్ ఆఫర్స్ ఆర్డర్ చేసుకొని క్యాన్సిల్ అయిపోయిందా లేదా కింద కామెంట్లు రండి. మా ఫ్రెండ్ 17 Pro Max బుక్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. సో అలా మరి వాడు కూడా నన్ను తిట్టుకుంటాడు, అది వేరే విషయం. సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా క్యాన్సిల్ అయిందా లేదా. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్, ఐఫోన్ 18 సిరీస్. దాంట్లో ప్రో మోడల్స్ ఐఫోన్ 18 Pro, ఐఫోన్ 18 Pro Max. అయితే వీటికి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీలు ఈరోజు ఆన్లైన్లో అనుకోని లీక్ అయిపోయినాయి. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. 2 డిఫరెంట్ బ్యాటరీస్ ఉంటాయి. ఎందుకంటే ఫిజికల్ సిమ్ ఉన్నప్పుడు బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ సిమ్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువగా ఉంటుంది బ్యాటరీ అనేది. సో ఐఫోన్ 18 Proలో మీకు ఈ సిమ్ వేరియంట్లో 4288 mAh బ్యాటరీ ఉంటే, మీకు సిమ్ వేరియంట్లో 4056 mAh బ్యాటరీ ఉంటుంది. అంటే నియర్లీ 200 mAh బ్యాటరీ తగ్గిద్ది. అలాగే 18 Pro Maxలో ఈ సిమ్ వేరియంట్లో 5567 mAh బ్యాటరీ ఉంటే, మీకు సిమ్ వేరియంట్లో ఫిజికల్ సిమ్ వేరియంట్లో మీకు 5391 mAh బ్యాటరీ ఉంటుంది. నియర్లీ ఇది కూడా 200 mAh బ్యాటరీ తగ్గిద్ది అనమాట. సో ఇది జనరల్గా ఈ సిమ్ వేరియంట్స్ అనేవి అమెరికాలో ఉంటాయి. ఫిజికల్ సిమ్ అనేవి దాదాపు చాలా కంట్రీస్లో ఉంటాయి. మన ఇండియాలో కూడా జనరల్గా ఫిజికల్ సిమే కాబట్టి మనకు కొంచెం బ్యాటరీ అనేది తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ యూఎస్ఏ మోడల్. సో ఈ సిమ్ ప్రాబ్లం లేదు, ప్రతిసారి నాకు ఇష్యూ లేదనుకుంటే, ఒకవేళ మీరు అమెరికాలో ఉండే వాళ్ళైనా అక్కడ నుంచి తెప్పించుకునే వాళ్ళైనా అది బెస్టే. ఎందుకంటే కొంచెం బ్యాటరీ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ప్రతిసారి ఈ సిమ్ కోసం ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే ఫోన్లు చేసుకోవాలి, అదే పెద్ద తలనొప్పి, 3 రోజుల పాటు ఫోన్పేలు పనిచేయవు, తలనొప్పి ఉంటుంది. నాకు రెగ్యులర్గా నేనే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటా. కొత్త ఫోన్స్ ఏదైనా మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నప్పుడు, ఇది నాది ఐఫోన్ 16 Pro, ఇది యూఎస్ఏ మోడల్, మా ఫ్రెండ్ పంపించాడు. సో దీనికి ఈ సిమ్ వేరియంట్ అనమాట. నాకు ఇదే ప్రతిసారి ప్రాబ్లము. ప్రతిసారి సిమ్ మార్చుకునేటప్పుడు బాగా పెద్ద హెడ్ఏక్. అది కాకుండా మనకి ఫోన్పేలు కూడా పనిచేయవు కొన్ని 24 గంటల దాకా మెసేజ్లు రావు, రకరకాల తలనొప్పి ఉంటుంది. సో ఎవరైనా యూఎస్ఏ వేరియంట్ వాడుతున్నారు కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి.
నెక్స్ట్ వచ్చి మీకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళు ఈరోజు 1UI9 బీటా ప్రోగ్రామ్ని ఇంకొన్ని మోడల్స్కి యాడ్ చేసింది. నియర్లీ ఒక 15 మోడల్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. దీంట్లో మీకు సామ్సంగ్ S23 FE ఉంది, S26 ఉంది, A36 ఉంది, A37 ఉంది, M34 ఉంది, M15 ఉంది, A56 ఉంది, M56 ఉంది, F34 ఉంది. ఇంకా ఫ్లాగ్షిప్ ఫోన్స్లో Z సిరీస్లో ఉన్నాయి, S సిరీస్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి మీద ఏదైనా వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ఇది మీకు బీటా ప్రోగ్రామ్ రావాలి అంటే మీరు సామ్సంగ్ మెంబర్స్ అప్లికేషన్లోకి వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ ఫోన్లో సిమ్ ఉండాలి, అప్పుడే అది వర్కౌట్ అవుద్ది. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్, ఎట్ ద సేమ్ టైం రియల్మీ నుంచి కూడా ఒక బ్యాడ్ న్యూస్. ఇక మీద ఆక్సిజన్ వాయిస్ అనేది ఉండదు, ఇక మీద రియల్మీ యూఐ అనేది ఉండదు. ఇక అన్ని ఫోన్స్లో అంటే ఒప్పో గ్రూప్లో ఉన్న అన్ని ఫోన్స్లో కామన్ వాయిస్ ఉంటుంది, అదే కలర్ వాయిస్ అనమాట. అంటే ఒప్పో ఫోన్స్ అయినా, రియల్మీ ఫోన్స్ అయినా, వన్ ప్లస్ ఫోన్స్ అయినా, మళ్ళీ వాటిలో సబ్ బ్రాండ్స్ నార్జో అయినా, నార్డ్ అయినా, ఏదైనా సరే కామన్గా కలర్ వాయిస్తే ఉంటుంది. ఇది విషయం ఇప్పుడు కాదు, యాక్చువల్గా 2021లోనే నేను మీకు టెక్నిక్స్లో మన ఛానల్ని లాంగ్ టైం నుంచి ఫాలో అయ్యే వాళ్ళు అయితే అప్పుడే చెప్పా. ఎప్పుడైతే గ్లోబల్గా ఒప్పో వాళ్ళు వన్ ప్లస్ మెర్జర్ స్టార్ట్ చేశారో అప్పుడే ఆక్సిజన్ వాయిస్ ఖతమైంది. నన్ను అడిగితే హానెస్ట్గా ఒరిజినల్ అంటే ద ఓజీ ఆక్సిజన్ వాయిస్ ఎండ్ అయింది OnePlus 7 సిరీస్లో. OnePlus 7, OnePlus 7T, ఎవరైనా OnePlus 7 ఇలాంటి వాళ్ళు వాడిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అసలు ఆక్సిజన్ వాయిస్ అక్కడ ఉండేది. దెన్ ఆఫ్టర్ ఒప్పో వాళ్ళు మెర్జర్ స్టార్ట్ చేశారు. ఇది పెద్ద బ్రాండ్ కాబట్టి జనాలకి అలవాటు చేయడానికి దాదాపు 5 years తీసుకున్నారు. అండ్ నౌ OnePlus ఫోన్స్లో కూడా కంప్లీట్గా ఉండేది ఆక్సిజన్ వాయిస్. మీకు ప్రతిసారి వీళ్ళు చెప్పడానికి ఆక్సిజన్ వాయిస్ అని చెప్తారు, కానీ దీంట్లో ఉండేది కలర్ వాయిస్ అని మీకు ప్రతి అన్బాక్సింగ్లో చెప్తూనే ఉంటాను నేను మీకు. సో అదే ఇప్పుడు అఫీషియల్గా ఆక్సిజన్ వాయిస్ ప్లేస్లో కలర్ వాయిస్ అనేది రీప్లేస్ అవుద్ది. జస్ట్ లైక్ చైనాలో రీప్లేస్ అయినట్టుగానే మన దగ్గర కూడా చేంజ్ అవుద్ది అనమాట. సో ఇది కథ. ఇక మీద రియల్మీ యూఐ ఉండదు, ఇక మీద ఆక్సిజన్ వాయిస్ ఉండదు, కంప్లీట్గా కలర్ వాయిస్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఫైర్ బోల్ట్ వాళ్ళు ఒక ఫస్ట్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు వీళ్ళ బ్రాండ్ నుంచి. అండ్ దీని పేరు బోల్ట్ అనే బ్రాండింగ్తో ఉంటుంది. అండ్ ఇది యూనిసాక్ ప్రాసెసర్తో రాబోతుంది. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇవి ఈరోజు ఉన్న కొన్ని టెక్ న్యూస్. ఇందులో ఏదైనా నచ్చితే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ కొత్త విషయం తెలుసుకున్నా అనే ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.